హాయ్ ఫ్రెండ్స్, ఉలవ రసం ప్రాసెస్ చూద్దామా? ఒక కప్పు ఉలవల్ని ముందు రోజు రాత్రి వాటర్‌లో బాగా సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే వాటర్‌లో చింతపండుని, సాల్ట్ యాడ్ చేసి కొంతసేపు నానబెట్టుకోవాలి. 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 8 ఎండుమిర్చి, 2 స్పూన్స్ ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు తీసుకొని వాటిని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో నున్నగా పౌడర్‌లా బ్లెండ్ చేసుకోవాలి. బాగా సోక్ చేసిన ఉలవలు ఇందులో వేసి వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్‌లా బ్లెండ్ చేసుకోవాలి. సోక్ చేసి పెట్టిన చింతపండు పులుపుని తీసుకొని ఈ పల్పు వాటర్‌లో ఉలవ పేస్ట్‌ని యాడ్ చేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. స్టవ్ పైన ఈ పులుపుని బాగా ఉడికించనివ్వాలి. తెల్లగడ్డలు, 3 ఎండుమిర్చి, ఒక వడిగం, ఒక స్పూను రసం పొడి, ఒక స్పూను పసుపు పొడి తీసుకొని తెల్లగడ్డలను బరకగా దంచుకోవాలి. రసం పొడి ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. వేడి ఆయిల్‌లో వడిగం, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, రసం పౌడర్ వేసి మాడనివ్వకుండా వేయించుకోవాలి. చివరగా హాఫ్ స్పూన్ ఇంగువ వేసి బాగా వేయించాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉలవ రసంని వేసుకొని అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఉలవ రసం చిక్కగాను ఉండకూడదు, పలుచగాను ఉండకూడదు. ఇలాగైతే బాగుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.